ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత మీరన్నట్లు ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులు ఎందు ఏదో ముక్కు మూసుకొని మూల కూర్చొని ధ్యానం చేసుకోరా, ఏదో ఫలితం వస్తుందిరే, ఏదో అవుతుందిరే అని చెప్పడం చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే ఆ స్థితిలోకి వచ్చినప్పుడు వాడు ఇంటిలో 10 రూపాయలు సంపాదించి పెళ్ళాన్నే పెంచలేనోడు ఇక్కడికి వచ్చి సాధన చేయడం అసాధ్యం. ఎందుకంటే వాడు పద్మాసనం వేసుకుని వాడు స్థిరంగా ఆ ఆసనం మీద కనీసం 2 గంటలైనా కూర్చొని చెక్కు చెదరకుండా మనస్సు చలించకుండా వాటన్నిటినీ అదుపులో పెట్టుకుని వాడు సాధన చేయగలిగితేనే గమ్యం చేరగలుగుతాడు. ఉదాహరణకి నేను ఆశ్రమానికి వెళ్ళి గురువుగారి దగ్గరికి విద్య పొందే ముందు రోజు కూడా నాకు మైగ్రేన్ తలనొప్పి ఉండేది. వారు విద్య చెప్పిన తర్వాత నేను తుప్పల్లోకి వెళ్ళిపోయాను కదా. ఏకధాటిగా 1 రోజులు సాధన చేసేసరికి ఆ మైగ్రేన్ తలనొప్పి ఎగిరిపోయింది. 30 సంవత్సరాల క్రితం తగ్గిపోయినటువంటి ఆ మైగ్రేన్ తలనొప్పి ఈనాటికి నన్ను ఇబ్బంది పెట్టలేదు. అది ఏమైపోయిందో కూడా నాకు తెలియదు.